ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. ఏంటంటే ఈ హాస్టల్ అద్దె ఫస్ట్ ఇది మొత్తం ఫారెస్ట్ ఉంది, ఇంకా చెరువు ఉంది. మళ్ళీ హాస్టల్ అనేది మొత్తం గోడలు ఇట్లా అన్ని ఖాళీ స్థలంలా ఉంది. హాస్టల్కి ఎవరైనా గోడ దించి రావచ్చు కాబట్టి హాస్టల్ మాకు అద్దు. సీసీటీవీ ఫుటేజ్ కూడా అప్పటికి పనిచేయలేదు, ఒకటే పనిచేసింది. అక్కడికి పిచ్పల్లిలోని ప్రభుత్వ బాలికల బీసీ హాస్టల్లో నిన్న రాత్రి ఇద్దరు ఆకతాయిలు రావడం జరిగింది. దాని మూలంగా విద్యార్థులు తెల్లందాకా చాలా ఇబ్బంది పడుతూ తమ నిద్ర లేకుండా ఉండడం జరిగింది. ఈ విషయము జిల్లా అధికారులు ఆలోచించాలా. అదేవిధంగా గతంలో పీడిఎస్కు విద్యార్థి సంఘం కూడా జిల్లా అధికారులకు ఇక్కడ హాస్టల్లో ఉండొద్దు, వెంటనే హాస్టల్ని షిఫ్ట్ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే పక్కనే కల్లుడీపు ఉన్నది, అదేవిధంగా చుట్టూరా ప్రహరీ గోడ అనేది సరిగా లేదు, ముళ్ళ పొదలు ఉన్నాయి, చెట్ల పొదలు ఉన్నాయి, అదేవిధంగా చెరువు ఉన్నది. ఇది డిచ్పల్లి గ్రామానికి యాన్న మూలన పడేసే విధంగా కూడా ఈ హాస్టల్ ఉన్నదని తెలపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా షిఫ్ట్ చేయలేరు. ఈ విద్యార్థినులకు సంబంధించిన దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ హాస్టల్ని షిఫ్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన జిల్లా అధికారులకు కూడా 15 రోజులు మాకు షూరిటీ ఇచ్చారు. 15 రోజులు ఖచ్చితంగా హాస్టల్ని షిఫ్ట్ చేస్తామని, ఒకవేళ 15 రోజుల్లో షిఫ్ట్ చేయకుంటే మాత్రము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని జిల్లా అధికారులను హెచ్చరిస్తున్నాం.